హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే చూసేద్దాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా చక్కగా బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. వర్షం బాగా పడుతుంది. సో మార్నింగ్ అయితే కొంచెం అయితే మాకు ఆగిందనమాట. సో ఇలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకొని ఈరోజైతే గోంగూరతో ఫెస్టివల్ అనుకోండి. 2 పెద్ద కట్టలు 30 రూపాయలకి అయితే తీసుకొచ్చాను. సో చాలా ఎక్కువ గోంగూర అయితే ఉందన్నమాట. అందుకని ఈరోజు గోంగూర పప్పు అలాగే నెక్స్ట్ గోంగూర పచ్చడి 2 అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర పచ్చడి మాత్రం రోట్లో మా అమ్మ చేసే స్టైల్లో అయితే ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే పొద్దున్నే ఇంకా ఫస్ట్ అన్నం అయితే పెట్టేశాను, పొయ్యి మీద అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ పప్పు కోసం అయితే అరకప్పు పప్పుని కుక్కర్లో వేసుకుని నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ గోంగూర అయితే ముందు రోజే మొత్తం ఒలిచి పెట్టుకున్నాను. గోంగూరని ముందే నీళ్ళల్లో కాసేపు నానబెట్టాను అనమాట, ఇసుకుంటే పోతుంది. సో ఇంకా 2 సార్లు అయితే బాగా కడిగేసుకుని కొంచెం పచ్చడికి అయితే గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఇంకా కూరలోకి ఎంత కావాలో అంత, ఒక గుప్పెడికి పైగా అయితే వేసుకుంటున్నాను. అదైతే వేరే గిన్నెలోకి తీసుకుని మళ్ళీ ఒకసారి కడిగి సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా పప్పులో కొంచెం నీళ్ళు అయితే పోసేసుకున్నా. తర్వాత ఈ గోంగూరని అయితే వేసేసుకొని ఈ ఫస్ట్ మనము మామూలుగా గిన్నెలో పెడతారు కదా కుక్కర్లో, అలా అయితే గోంగూర వేస్తే పప్పు ఉడకదు, కానీ డైరెక్ట్గా పెట్టుకుంటే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఒక టమాటాను, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. పుల్లగా ఉన్నా సరే కొంచెం చింతపండు వేసుకుంటే ఆ రుచి అనేది బాగుంటుందన్నమాట. తర్వాత కొంచెం మెంతులు, పప్పు ఎప్పుడు చేసినా కంపల్సరీ మెంతులు వేస్తాను నేను. పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకొని నెక్స్ట్ పప్పు కుక్కర్లో పొంగిపోకుండా కొంచెం నూనె అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకో గ్లాస్ నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇటు పక్కన అన్నం అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా కుక్కర్ని 4 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి రానిచ్చాను. తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని విజిల్ చల్లారేలోపు టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి అయితే కొంచెం నిన్నటిది. సో దానిలో కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం చిన్న రొట్టెలాగా అయితే చేసేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇదే అనమాట. ఇంకా రోజు పల్లి చట్నీ కామన్గా ఉంటుంది. సో కొంచెం ఈ రొట్టెలోకి అయితే ఆవకాయనే బాగుంటుంది అనమాట. సో వేసేసుకుని కొంచెం ఆవకాయ చట్నీ వేసేసాను. టిఫిన్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా విజిల్ కొంచెం చల్లారిన తర్వాత పప్పునైతే చక్కగా పప్పు గుత్తితో మెదిపేసుకుంటున్నాను. పొద్దున్నే కదా వెంటనే తీసానమాట. సో పొగలైతే వచ్చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇందులో ఇంకా ఉప్పు తప్ప మిగిలినవన్నీ ముందే వేసేసాను కాబట్టి జస్ట్ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుని నార్మల్గా మనం పోపు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఎక్కువ అయితే వేసేసుకుని పోపు వేసుకున్నాను. నెక్స్ట్ స్నాక్స్ బాక్స్లో వచ్చేసి యాపిల్ అలాగే డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశాను. అదైతే పెట్టేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట. ఇంకా గోంగూర పచ్చడి అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా అయితే చేస్తాను, ఎందుకంటే రోట్లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నూరుకుంటా కూర్చుంటే పొద్దున్నే అవ్వదు కదా. సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే అన్నం, కర్రీ అలాగే స్నాక్స్ పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. నెక్స్ట్ గోంగూర పచ్చడి కోసం అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే రోల్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కావాల్సినవి రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా గోంగూర పచ్చడి కోసం కడాయి తీసుకున్నాను మట్టిది, దాంట్లో నూనె అయితే వేసుకున్నాను అనమాట. సో స్టవ్ వెలిగించేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులో 20 మిరపకాయల వరకు అయితే వేసుకున్నాను నేను. గోంగూర పచ్చడి ఎక్కువ మిరపకాయలు పడుతుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. సో మన ఘాటుకు తగినట్టు తగ్గించి పెంచుకునైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఇట్లా వేసేసుకున్నాను. మిరపకాయలు తొందరగా మాడిపోతాయి, వేయగానే చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా ఉబ్బినప్పుడు తీసేసుకుని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుని ఇంకా గోంగూర అయితే రెడీగా ఉంది కదా, ఈ గోంగూరని అయితే చక్కగా నూనెలో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. గోంగూర ఎప్పుడైనా సరే వేసిన తర్వాత మనకి చక్కగా వెంటనే మీగడలాగా మగ్గిపోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర అయితే వెంటనే మగ్గిందనమాట, చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా దీన్నైతే సిమ్లో పెట్టేసుకున్నాను, ఇంకా మగ్గుతూ ఉంటుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ పచ్చడి కోసం అయితే రోట్లో ఫ్రై చేసుకున్న మిరపకాయలు, రోట్లో మిరపకాయలు వేసినప్పుడు ఉప్పు వేసుకుని దంచుకుంటే తొందరగా నలుగుతాయి అనమాట. ఇంకా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని దంచుతున్నాను అనమాట. సో ఈ పైన గ్యాస్ కట్ మీద పెట్టాను ఫస్ట్ రోలు, ఇలా పైన దంచితే ఏం నలుగుతాయి, మిరపకాయలు నలగవు కదా. ఇంకా తర్వాత గోంగూర కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా రోల్ని అయితే కింద సెట్ చేసుకుని కూర్చున్నాను అనమాట. చిన్న రోల్ కాబట్టి
అంత బరువైతే లేదు. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మిరపకాయలును ఉప్పు వేసాను కదా, బాగా దంచుతున్నాను అనమాట. మిక్సీలో వేసామనుకోండి ఒకే నిమిషంలో చక్కగా నలిగిపోద్ది. కానీ గోంగూర పచ్చడి మాత్రం రోట్లో చేసుకుంటే అబ్బా రుచే వేరు. మిక్సీలో వేస్తే పేస్ట్గా క్రీమ్గా అవుతుంది అనమాట. సో గింజలు అనేది అస్సలు లేకుండా మిరపకాయలు దంచేసుకున్నాను. తర్వాత ఇందాక గోంగూరలోనే కొంచెం చింతపండు పెట్టాను. కొంచెం చింతపండు మగ్గిన తర్వాత ఫస్ట్ చింతపండు తీసేసి పక్కకు పెట్టుకుంటే త్వరగా నలిగిద్ది. ఇంకా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసేసుకుని బాగా నలిగిన తర్వాత ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా అయితే వేసేసుకున్నాను. ఇంకా గోంగూర వేసిన తర్వాత ఇంకా ముందు వేసిన ఏవి నలగవు అనమాట. ఎందుకంటే గోంగూర ఎక్కువ ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదా. సో ముందే అన్నీ బాగా నలిగిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా గోంగూర వేసేసి చక్కగా అయితే దంచేసుకున్నాను. తర్వాత ఇంకా ఇందులో గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ టేస్ట్ అనేది కరకరలాడుతూ బాగుంటుంది. ఇంకా ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని చక్కగా వేసేసి దంచుతున్నాను అనమాట. మంచి వాసన అయితే వస్తుంది, నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి దంచిన తర్వాత కొంచెం టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, కల్లుప్పే బాగుంటుంది కాబట్టి నేను దంచేటప్పుడే వేసేస్తాను. కొంచెం సరిపోలేదు, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా అయితే దంచేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. కొంతమంది పోపు కూడా వేసుకుంటారు, నాకైతే ఇలాగే ఇష్టము. సో నేనైతే పోపు వేయను అనమాట. గోంగూర పచ్చడి పక్కన పెట్టేసి ఇంకా రోట్లో అన్నం వేసుకొని కలుపుతున్నాను అనమాట. రోట్లో అన్నం ముద్ద భలే టేస్ట్గా ఉంటుంది. సో పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే రుచికి రుచి అనమాట. సో ఇంకొంచెం అన్నం వేసి గోంగూర పచ్చడిని కలిపేసాను చక్కగా. సో టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం మా అమ్మ చేసినట్టు కుదిరిందనమాట పచ్చడి. ఇంకా ఈ విధంగా గోంగూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేశాను. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి. సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.